తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి చాలామంది తిరుమలకు వెళ్తూ ఉంటారు. అందులో ఎక్కువ మంది నడక మార్గాన, మెట్ల మార్గాన, అలిపిరి మార్గాన ఇలాగ రకరకాల మార్గాల్లో శ్రీవారి పాదాల మెట్లని, అలిపిరి నుంచని కొండ మీదకి నడిచి వెళ్తారు. నడక మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తారు. వాళ్ళకి మధ్యలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకెన్లు పొందేందుకు భక్తులు పడుతున్న ఇబ్బందులు, జీపు ఆటో వారాల ఆగడాలు అడ్డుకునేందుకు టీటీడీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దివ్య దర్శన టోకెన్ల జారీని మరో 2 రోజులు మాత్రమే ఇక్కడ జారీ చేయబోతున్నారు. దివ్య దర్శన టోకెన్లు కొందరు ఆటో ట్యాక్సీ డ్రైవర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దర్శన టోకెన్లు ఇప్పిస్తామని చెప్పి సుదూర ప్రాంతాలను తిరుపతిలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చేరుకునే భక్తులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి మెట్టు మార్గంలో విడిచి వెళ్ళిపోతున్నారు. రద్దీ వేళలో వందల సంఖ్యలో ఆటోలు, ట్యాక్సీలు ఇటుగా తరలి వస్తుండడంతో ట్రాఫిక్ సైతం స్తంభిస్తోంది. ఒక్కోసారి భక్తుల మధ్యలోనే చిక్కుకుపోతున్నారు. అటు సర్వదర్శన